చేసినటువంటి మాట వాస్తవం. అదే వ్యవస్థను ఈ రోజు కూడా ఉపయోగించుకుంటున్నాం. అట్లాగే వాలంటీర్ వ్యవస్థ ఏంటంటే గౌరవ వేతనం అంటే ముందు సేవా తత్పరత కావాలా, ఈ యొక్క మన రాష్ట్రం నుంచే ఇది మొదలవ్వాలనేటువంటి ఆలోచన విధానంతో 5,000 రూపాయల గౌరవ వేతనం తోటి తయారు చేస్తే వాళ్ళలో చాలా మంది ప్రజాప్రతినిధులు అయ్యారు, చైర్మన్లు అయ్యారు, చాలా చోట్ల ఏది సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు కూడా అయినటువంటి పరిస్థితి ఉంది. అంటే సేవా తత్పరతకు నిదర్శనంగా తీసుకొచ్చినటువంటి వ్యవస్థను మేము మరలా కొనసాగిస్తాం, 10,000 రూపాయలు జీతం పెంచి వాళ్ళని కొనసాగిస్తామని చెప్పి వాళ్ళకి మొత్తానికి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టారు కదా మేడం. ఈ రోజుకి వాళ్ళ యొక్క ఊసే లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క మోసం ఏంటంటే ఒక సచివాలయ వ్యవస్థకు వాలంటీర్లకు సంబంధించి ఒక శాఖను ఇచ్చారు. అది డోలా బాలవీరాంజనేయ స్వామిని మా ప్రకాశం జిల్లా మంత్రి కిందే ఉంటుంది ఆ శాఖ. కానీ ఆ శాఖ ఉపయోగం ఏమి తెలియదు. వాలంటీర్ల శాఖ అంటారు. వాలంటీర్ల వ్యవస్థను మొత్తం కూడా అభ్యాసంలో పెట్టేశారు. మొత్తం కూడా సుప్త చేతనావస్థలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద డిప్యూటీ సీఎం నోరు మీదప్పుడు, ముఖ్యమంత్రి నోరు మీదప్పుడు, లోకేష్ నోరు మీదప్పుడు వీళ్ళ విధానం ఇలా ఉంటుంది. అట్లాగే మస్తాన్ రావు గారు అన్నట్లు ఏదైతే కొన్ని కంపెనీలు లేకపోతే కొన్ని సంస్థలు వస్తుంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ బెదిరిస్తున్నారన్నారు. మేము బెదిరించడం కాదండి. పీపీపీ విధానంలో అది మంచి విధానం కాదు. ఎందుకంటే కొంచెం డబ్బులు కేటాయిస్తే ఆ యొక్క వైద్య విధానం అంతా కూడా ప్రభుత్వ పరంగా నడవాలనే ఆకాంక్షతోటి అవి ఏదైతే సరే ప్రైవేటు వ్యక్తులు కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క వాటిని ఆ యొక్క ఒప్పందాలు రద్దు చేస్తామని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం. అట్లాగే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి బెదిరింపులతోటి పోయినటువంటి సంస్థలు చూస్తే జిందాలు, ర్యాంకో, అరబిందో, దాల్మియా, మై హోమ్, భారతి, సిద్ధి సాయి, యూపీ అన్ని కూడా మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి కదా మేడం వీళ్ళ యొక్క బెదిరింపులు. అట్లాగే అక్కడ రాజమండ్రిలో వాసు అని ఎమ్మెల్యే ఉన్నాడు, ఏపీ పేపర్ మిల్స్ మీద దౌర్జన్యం చేస్తుంటారు. ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల మీద అట్లా కియా మీద కూడా పోయి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి ఆ స్థానికంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాయకులు చేసినటువంటి ప్రక్రియ. అంటే వీళ్ళకి ప్యాకేజీలు మామూలు లేకపోతే వీళ్ళ యొక్క దౌర్జన్యం ఎలా ఉంటుందనే దానికి ఇది నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. రామారావు గారు, మీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థని బలపరిచారు, ఇంటింటికి సేవలు అందించారు, అండ్ గ్రామ వార్డు స్థాయిలో కూడా సేవలు అందించారు. సంక్షేమ పథకాల నవరత్నాల్ని ఏ విధంగా గ్రామ స్థాయిలో తీసుకువెళ్ళాలి అనే దాని మీద చాలా ఫోకస్ చేశారు. అంటే వాటి మీద ఫోకస్ చేసి అసలు యువత భవిష్యత్తు, ఉపాధి అవకాశాల మీద అంతగా మీరు ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు? ఎందుకు చేయలేదు మేడం? ఇప్పుడు కాకినాడ తీసుకుంటే ఆ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడంతో పాటు కాకినాడకి 4వ పోర్టును కూడా, గేట్వే పోర్టును కూడా శాంక్షన్ చేయించి 25,000 ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక రచించి ముందుకు తీసుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇదంతా కూడా ప్రచారం లేదు. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు ప్రచారంలో మేము చేసుకున్నటువంటిది లేచి మాత్రమే. అదే కనుక వీళ్ళు కనుకైతే జాకీలేసి లేపి చాలా ప్రచారం చేసుకుంటారు. చేయకుండానే ఫౌండేషన్ స్టోన్స్ కే వీళ్ళ యొక్క ప్రచారం, కూటమి ప్రభుత్వ ప్రచారం అదొక. ఎందుకంటే వాళ్ళకి మీడియా మేనేజ్మెంట్, మేము అట్లా కాదు, మౌత్ పబ్లిసిటీ లేకపోతే పబ్లిక్ కి మనం ఏం చేసామనేది చూపించాలనేటువంటి తపన ఆ యొక్క విధానం తప్పితే వీళ్ళ మాదిరిగా ఫేక్ ప్రచారం చేసుకునేటటువంటి సంస్కృతి మా నాయకుడికి కానీ మా పార్టీకి కానీ లేదు. కాబట్టి మేము ఆ విషయంలో కొంత మేము వెనుకబడ్డాం. ఎందుకంటే ప్రచారం చేసుకునేటట్లు మేము చేసినటువంటి పనులను మేము అన్ని చెప్పుకోలేకపోయాం, ప్రజలకు చెప్పలేకపోయాము. లేకపోతే మీడియా కూడా సహకరించినటువంటి పరిస్థితి కూడా మాకున్నటువంటి పరిస్థితి ఉంది. మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మీకు మీడియా సహకరించకపోవడం ఏంటి? మీ మీడియానే ఉంది. మీడియా ప్రభుత్వానికి సంబంధం ఏంటి మేడం? మీడియా మొత్తం కూడా మీరు ఏం చేస్తున్నారు ప్రజలకు చెప్పలేకపోయాము అని అంటున్నారు కదా రామారావు గారు. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నప్పుడు మీకెందుకు అడ్డొచ్చింది? ప్రజలకు చెప్పలేకపోయాం అంటున్నారు కదా, ఎందుకు చెప్పలేకపోయారు? మీ ప్రభుత్వం మీరే హయాంలో ఉన్నారు కదా, మీరే అధికారం. మీకే ఒక ప్రశ్న మేడం. మనం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చూస్తే అది కేంద్ర ప్రభుత్వం, అంటే ఎన్డీఏ గవర్నమెంట్ అది చేసినటువంటి అంశం. దాన్ని అడాప్ట్ చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కానీ అంత విషపూరితమైనటువంటి ప్రచారం మేడం మీడియాలో కానీ ఆ యొక్క యాడ్లు కానీ అది నిజంగా అయితే చట్టపరంగా అది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశము. ఆ విధాన పరంగా కూడా వీళ్ళు కూటమి ప్రభుత్వం అంటారు. కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ లో దాన్ని విష ప్రచారం చేస్తారు. మరలా అదే ఫాలో అవుతున్నారు కదా. ఈ రోజు చూస్తున్నాం సర్వే సిస్టమ్ కూడా మేము పూర్తి చేసినటువంటి 40% కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ దాంట్లో అవినీతి సర్వే కానీ ఇప్పుడు పట్టాదారు పాస్ బుక్ల అంశం కూడా తీసుకుంటే ఏ ఒక్క పట్టాదారు పాస్ పుస్తకం అయినా లంచం లేకుండా, డబ్బులు లేకుండా ఇచ్చేటటువంటి పరిస్థితి రెవెన్యూలో లేదు. కానీ వీళ్ళు అదంతా కూడా కప్పిపెట్టి మసిపుసి మారేడుకాయ చేస్తారు. అట్లాగే ఏ ఒక్క రెవెన్యూ మీదైనా చర్య తీసుకున్నటువంటి పోలేదండి. అట్లాగే వీళ్ళు చూస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉందంటే ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు సక్రమంగా ఇవ్వరు, ఆరోగ్యశ్రీకి సక్రమంగా కేటాయింపులు చేసి నిధులు చెల్లించరు. కానీ ఇక్కడ వచ్చి మాత్రం మనకు మభ్యపెట్టే మాటలు చేసి మోసపూరితమైనటువంటి మాటలతోటి
కాలం గడపడం తప్ప ఉద్యోగులు కూడా ఆందోళన చేశారండి. డిసెంబర్ లో మా యొక్క జీతాలు 1వ తేదీన ఖచ్చితంగా ఇస్తామని ఆ మాట ఇచ్చారు. ఎందుకు 10 తారీఖులు 15 తారీఖులు అవుతున్నా జీతాలు కరెక్ట్ గా ఇవ్వట్లేదు? మాకు ఉన్నటువంటి ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి, హౌసింగ్ కానీ, ఏదైతే విద్యార్థులకు ఫీజులు కానీ, సంబంధించినటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి విద్యా రుణాలు కానీ కూడా వాళ్ళు ఆందోళన చేస్తే దాన్ని మాత్రం వీళ్ళు పలకరు. మసిమసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం తప్ప ఈ ప్రభుత్వం పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ ఏది చెప్పదు, ఏది చేయట్లేదు. రైట్ రైట్. వేణు గారు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీతో మాట్లాడదాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.